నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన నిన్న ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క దాడిలో చైనాకు సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ పైన దాడి జరిగినట్లయితే వార్తలు వచ్చాయి. అలాగే దీంట్లో ఒక కార్మికుడు చనిపోయాడని చెప్పేసి కువైట్ న్యూస్ పత్రికలు, కువైట్ స్థానిక మీడియా కూడా పేర్కొంది. అలాగే దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే బయటికి వచ్చాయి. ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉన్న మాట వాస్తవమే. కువైట్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అలాగే అమెరికా కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, అలాగే మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాలలో యుద్ధ వాతావరణం ఉంది. ఈ యొక్క యుద్ధం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. యుద్ధానికి ఎటువంటి సంబంధం లేని ప్రవాస కార్మికులు కావచ్చు, ఇతర అమాయక ప్రజలు కావచ్చు, నౌకలలో పనిచేస్తూ ఉన్న కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తాజాగా కువైట్లోని ఉత్తర ప్రాంతంలో ఒక చైనా కంపెనీ సైటు పైన ఇరాన్ జరిపిన దాడిలో మరణించిన వ్యక్తి ఆ చైనా సంస్థ యొక్క సబ్ కాంట్రాక్ట్ వద్ద పనిచేస్తూ ఉన్న ఒక నేపాలీ డ్రైవర్ అని చెప్పేసి కువైట్ సైన్యం మరియు కువైట్లోని చైనా ఎంబసీ కార్యాలయం ప్రకటించింది. చైనా కంపెనీకి చెందిన భవనం పైన జరిపిన దాడిలో నేపాలీ డ్రైవర్ మరణించడంతో పాటు కంపెనీ ఆస్తికి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పేసి, ఈ ఘటనలో ఏ ఒక్క చైనా జాతీయుడు గాయపడలేదు లేదా మరణించలేదని చెప్పేసి కువైట్లోని చైనా ఎంబసీ కార్యాలయం ధృవీకరించింది. అలాగే చైనా సంస్థ మీద దాడి చేసిన తర్వాత చైనాకు సంబంధించిన వ్యక్తి చనిపోయి ఉంటారని చెప్పేసి అందరూ అనుకున్నారనమాట. కాదు, నేపాల్కు సంబంధించిన ఒక డ్రైవర్ ఆ కంపెనీలో అయితే పనిచేస్తూ ఉన్నాడో దాడి జరిగినప్పుడు అతడు బిల్డింగ్లో ఉండడంతో ఆ యొక్క బిల్డింగ్లో దాడి జరిగినప్పుడు అతను చనిపోయాడని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే ఇంత ముందుకు మనం చూసుకుంటే కానీ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ మీద దాడి చేసినప్పుడు భారతదేశంలోని కేరళకు సంబంధించిన మరొక వ్యక్తి ప్రాణాలు విడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు సైరన్లు మోగినప్పుడు కానీ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పై అంతస్తుల్లో నివసిస్తూ ఉంటే కానీ సైరన్ మోగినప్పుడు దయచేసి కిందకు రండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.